ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు భగవంతుని ప్రేమలో లవలీనం చేసి ఆ సర్వేశ్వరుని యొక్క ఆశీర్వాదాలని, వరదానాలని పొందుతూ మన జీవితాన్ని ఎంతో సర్వశ్రేష్టంగా ఉన్నతోన్నతంగా చేసుకునేందుకు కావలసింది మన జీవితంలో యోగము. ఆ యోగంలో కూడా భక్తి యోగము. చాలా రకాల యోగాలు ఉన్నాయి కదా. అంటే మనమెవరమో, మన స్వరూపం ఏంటో తెలుసుకొని ఆ జ్ఞానము ద్వారా భగవంతునితో కనెక్ట్ అయ్యేటువంటి జ్ఞాన యోగము, అలాగే రాజయోగము. కానీ ఈరోజు మనం తెలుసుకునే అంశము భక్తి యోగము. మన జీవితంలో ఎన్ని భోగభాగ్యాలున్నా, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఆ పరమాత్మ పట్ల ప్రేమ లేకపోతే, ఆ తత్పరత లేకపోతే, ఆ మగన స్థితి లేకపోతే, కొన్నిసార్లైనా సరే మనం పుణ్యస్థానాలకి, తీర్థయాత్రలకి, దేవాలయ దర్శనానికి వెళ్ళకపోతే ఆ ఈశ్వరుని యొక్క అనంతమైనటువంటి మహిమను మనసారా విని కొన్ని క్షణాలైనా సరే మౌనంలో ఉంటూ ఏకాంతవాసిగా అయ్యి పరమాత్మ సర్వేశ్వరుని కోసం సమయం ఇవ్వకపోతే మన జీవితంలో తెలియకుండానే ఏంటి జీవితం అంటే ఇంకా ఇంతేనా అనేటువంటి ఒక లోటు కానీ, ఒక ఇన్సెక్యూరిటీ కానీ, ఒక వెలితి కానీ కలుగుతుంది. కాబట్టి భక్తి యోగం అంటే ఏంటో, భగవంతుని ప్రేమలో ఎలా లవలీనమైపోయి ఈ మృత్యు సంసార సాగరం నుంచి బయటికొచ్చి ఆ సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్షంతో మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసుకుందాము. ఏ పేరుతో పిలిచినా భగవంతుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కరే. ఈ విషయం మనకి బాగా అర్థమైతే మన మనస్సు ఇక అటు ఇటు భ్రమించకుండా చాలా ఏకాగ్రంగా ఉంటుంది. అసలు భక్తి అంటే భగవంతుని యందు నిస్వార్థమైనటువంటి, తండ్రి మీరు నాకు కావాలి, ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ సదా మీరు నాకు తోడుగా ఉన్నారు కదా అనేటువంటి ఒక నిస్వార్థమైనటువంటి, ఒక నిర్మలమైనటువంటి ప్రేమ. సో భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండటము అంటే ఆ సర్వేశ్వరుని పట్ల ప్రేమ కలిగి ఉండటం. ఎందుకంటే మనం ఏ కార్యం చేసినా, ఏ కర్మ చేసినా భక్తి లేకపోతే అది ఎలాగా? అది భగవంతుణ్ణి చేరనే చేరదు. అందుకని మనకి ఎలా చెప్తారు? శ్రీమద్ భగవద్గీత 9వ చాప్టర్లో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎంత సుందరమైనటువంటి, మనస్సుని ఆ తండ్రితో కనెక్ట్ చేసేటువంటి మహావాక్యము. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు ఏం సమర్పణ చేసినా, ఒక ఆకు సమర్పణ చేసినా, ఒక పండు తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టినా, ఒక పుష్పం తీసుకొచ్చి అర్చన చేసినా, ఇంత జలం తీసుకొచ్చి సమర్పణ చేసిన, ఎటువంటి కనక వస్తు ఆభరణాలు తీసుకొచ్చి సమర్పణ చేసిన, అందులో ఏముండాలి? ముఖ్యంగా భక్తి. ఆ తండ్రి ప్రేమలో, ఈశ్వరుని ప్రేమలో లవలీనమైపోయి మనస్సు కొన్ని క్షణాల కోసమైనా తాదాత్మకం చెంది మిగిలిన అన్యత్ర ఇతర వ్యర్థ విషయాలను మర్చిపోగలిగినటువంటి స్థితి, అదే భక్తి. సో భక్తి అనేది చాలా అవసరం. మనం ఏం సమర్పణ చేసినా కూడా మనస్సు పెట్టి ప్రేమతో సమర్పణ చేయకపోతే అది ఈశ్వరుణ్ణి చేరదు. మరి ఇంకా ఏం చెప్తున్నారు భగవంతుడు భగవద్గీతలో? తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే నీ మనస్సుని శుద్ధంగా చేసుకొని, నిర్మలంగా చేసుకొని, పవిత్రంగా చేసుకొని నాకు అర్పణ చేయి అని ఆ తండ్రి చెప్తున్నారు. ఎందుకంటే జనరల్గా మనము భక్తి అంటే మనకేం జ్ఞాపకం వస్తుంది? భగవంతుడి దగ్గరకు వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి కోరికలు కోరుతూ ఉంటాం.
కోరికలు కోరడం తప్పు కాదు. మనకి నెరవేర్చకపోతే ఆ ఈశ్వరుడు ఇంకెవరికి నెరవేరుస్తాడు? కానీ ఆ కోరిక తీరకపోయినా కానీ అదే ప్రేమను కలిగి ఉండేటువంటి స్థితి ఉండాలి. మనం కోరినటువంటి కోరికలు ఏదైనా సరే, వస్తువుల కోసం, వ్యక్తుల కోసం, ఒక జాబ్ రావాలి అని మనం కోరినటువంటి కోరికలు మనకు నెరవేరకపోతే భగవంతుడే లేడు అని అనటము మాత్రము భక్తి కాదు. అది మాత్రము అంటే అప్పుడు కూడా మనం చాలా మెచ్యూర్ స్థితిలో ఉండి ఈశ్వరునితో మాత్రమే తాదాత్మకం చెందినటువంటి ప్రేమ కదా. సో ఎప్పుడైతే మనం ఇటువంటి మనస్సుతో భక్తిపూర్వకంగా ఈశ్వరునికి సమర్పణ చేస్తామో అప్పుడు అది భగవంతుని చేరుతుంది. మనకి చూపిస్తారు కదా, శ్రీకృష్ణుడి యొక్క సుధాముడు లేదా కుచేలుడి యొక్క భక్తి ఎంత గొప్పది. కుచేలుడు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ఎంతో సకల మర్యాదలు చేస్తాడు, ఎంతో ప్రేమతో స్నేహితుని యొక్క ప్రేమను స్వీకరిస్తాడు. మరి తర్వాత కుచేలుడు ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆయనకేం తెలీదు ఆ ప్లేస్లో మెహల్స్ ఉంటాయి అని. సో కుచేలుడు ఇంటికి వెళ్తూ వెళ్తూ అనుకుంటాడు, నాకు ఏమీ ఇవ్వలేదు అని అంటే ఇంకా ఎంతో సంతోషం, నేను ఇంకా ఎంతో భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటాను ఆ వస్తు వైభవాల యొక్క ఆకర్షణ లేకపోతే అని అనుకుంటూ చాలా సంతోషంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్థానంలో ఎంతో మెహల్స్ ఉంటాయి, ఎంతో వైభవం ఉంటుంది, తన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అలాగే కుంతీదేవి కూడా ఎంతో భక్తిని కలిగి ఉండేది. ఎప్పుడూ నీ పాదపద్మముల యందు నాకు అనన్య భక్తి ఉండాలి, కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడు కష్టాలే రావాలి, ఎందుకంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ దుఃఖం వచ్చినప్పుడే నీ స్మరణ, నీ స్మృతి ఎప్పుడూ నా మనస్సులో ఉంటుంది. కానీ ఈరోజు అలా కోరుకునేటువంటి హయ్యర్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ కానీ, అంత డివోషనల్ ఆస్పెక్ట్ కానీ మన దగ్గర లేదు. కానీ సుఖం వచ్చినప్పుడు ఇంత సుఖానికి కారణమైనటువంటి ఆ పరమాత్మని మర్చిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు ఎటు తండ్రిని జ్ఞాపకం చేస్తాము. సో ఆ విధంగా భక్తి మనకు చూడండి, సైన్స్లో కూడా ఐరన్ ఎప్పుడూ కూడా, ఇనుము ఎప్పుడూ కూడా తుప్పు పట్టకపోతే అది అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. తుప్పు పట్టిందనుకోండి అది అయస్కాంతాన్ని ఆకర్షించదు. అలాగే మన మనస్సులో కూడా ప్రాపంచిక వస్తు విషయాల పట్ల బాగా ఆకర్షణ ఉందనుకోండి, ధనం పట్ల ఆకర్షణ ఉందనుకోండి, వస్తువుల పట్ల ఆకర్షణ ఉందనుకోండి, వ్యక్తుల పట్ల ఆకర్షణ ఉందనుకోండి, మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్ల పట్ల ఆకర్షణ ఉందనుకోండి, ఇంకా నేనేదో పొందాలి, నేనేదో సాధించాలి అనేటువంటి ఆకర్షణ ఉందనుకోండి, అప్పుడు ఈ మనస్సు భగవంతుని యొక్క ప్రేమను పొందేందుకు కావలసినంత స్థితిలో లేదు. అలాగే ఇనుముకి తుప్పు లేకుండా ఉందనుకోండి, అది ఎప్పుడు అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. ఆ భగవంతుని పట్ల ప్రేమ ఎప్పుడు మనకి ప్రారంభమవుతుంది? ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, ఆ ఈశ్వరుని యొక్క గుణగణాలని తెలుసుకున్నప్పుడు, నిజంగా ఆ సర్వేశ్వరునికి మన పట్ల ఎంత ప్రేమ ఉందో, ఆయన మన కోసం ఎంత ఉన్నతోన్నతంగా, ఎంత ఉన్నతోన్నతమైనటువంటి దృష్టితో చూసి మనకెప్పుడు కూడా ఆనందాన్ని, శాంతిని, ఆరోగ్యాన్ని, సంపదలని ఇస్తారో ఆ విషయం అర్థమైనప్పుడు, ఆ ఈశ్వరుని యొక్క పవిత్ర ప్రేమ మనకు అర్థమైనప్పుడు మన మనస్సులో ఆ తండ్రి పట్ల ప్రేమ ఆవిష్కృతమవుతుంది. ఎప్పుడైతే తండ్రి యొక్క మహాతత్వాన్ని మనం తెలుసుకుంటామో, గుణగణాలని తెలుసుకుంటామో, ఆయన యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని తెలుసుకుంటామో, ఎప్పుడూ మనలో ఏ విధమైనటువంటి లోపాలు కానీ, అవగుణాలు కానీ చూడకుండా మనల్ని ఎప్పుడూ గుణవంతులుగా, చరిత్రవంతులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక తండ్రి యొక్క తపనని ఆ ఈశ్వరునిలో మనం ఎంత సమీపంగా చూస్తామో, అప్పుడు మన మనస్సులో ఈశ్వరుని పట్ల ప్రేమ అనేది ఆవిష్కృతమవుతుంది. అప్పుడు ఇనుము ఏ విధంగా అయస్కాంతాన్ని ఆకర్షిస్తుందో మన మనస్సు కూడా అదే విధంగా తండ్రిని ఆకర్షిస్తుంది.
తండ్రి సాంగత్యాన్ని కోరుకుంటుంది, తండ్రి యొక్క ఛత్రఛాయని కోరుకుంటుంది. దీనికోసం మనమేమి మన నిత్య వ్యవహారాలని, మన జాబ్ని, మన ప్రొఫెషన్ని, మన బిజినెస్ని దేన్ని వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. కమల పుష్పం బురదలో ఉంటూ కూడా బురదకి అతీతంగా ఎలా ఉంటుందో మనం కూడా ఈ సంసార సాగరంలో ఉంటాము. మన ప్రొఫెషన్ చేస్తాము, మన జాబ్ చేస్తాము, బంధువుల మధ్య ఉంటాము, అన్ని యాక్టివిటీస్ చేస్తాము. కానీ మన మనస్సులో మాత్రము నాకు తండ్రి ఎవరు, నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు అని మన మనస్సులో ఆ సంబంధము, ఆ ప్రేమ, ఆ స్మృతి, ఆ జ్ఞాపకం ఉంటుంది. ఒక నది, ప్రవహించే నదికి గమ్యం తెలుసు కదా. ప్రవహించే నది ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళి చేరుతుంది? సముద్రంలోకి వెళ్ళి చేరుతుంది. దాని గమ్యస్థానం తెలుసు. అలాగే మనలో కూడా ఒక మంచి భక్తుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో, ఎప్పుడైతే ఆ జ్ఞాని మేల్కొంటాడో, అప్పుడు కూడా అన్ని కార్య వ్యవహారాలు చేస్తూనే నా లక్ష్యం ఏంటి, నా దృష్టి ఏంటి, అసలు నేను ఏ కార్యం కోసం ఈ శరీరంలోకి వచ్చానో, ఆ సర్వేశ్వరుని యొక్క అనంతమైనటువంటి ప్రేమని పొందాలి, తెలుసుకోవాలి అనేటువంటి మంచి మంచి ఆలోచనలు మొదలవుతాయి. అప్పటి వరకు మొదలవు. అందుకనే మనకి భక్తిలో కూడా నవవిధ భక్తిని చూపిస్తారు. నవవిధ భక్తిలో ఆ భక్తులు ఏం చేస్తారు అనంటే, ఈశ్వరుని యొక్క ప్రేమని హాయిగా, మనస్ఫూర్తిగా, ఆనందంగా, ఇంతకంటే ఇంకేం కావాలి అనేటువంటి దాంతో ఆనందిస్తారు. శ్రవణం, భగవంతుని యొక్క గుణగణాలని వింటూ ఇంకా ఏ విధమైనటువంటి వ్యర్థాన్ని కానీ నెగిటివిటీని కానీ వినకుండా వాళ్ళ జీవితాన్ని ఎంతో సంతోషంగా, సుందరంగా చేసుకుంటారు. శ్రవణం అయిపోయిన తర్వాత కీర్తనం. ఇప్పటి వరకు మనం ఏం చేస్తామో, మనకి ఎవరితో అయితే అవసరం ఉందో, ఎవరితో అయితే పని ఉందో వాళ్ళ యొక్క గుణగణాలని గాయనం చేస్తాం. చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ భగవంతుని యొక్క మహాతత్వాన్ని, ప్రేమతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన గుణగణాలని కూడా కీర్తనం చేయడం మొదలు పెడుతుంది ఈ మనసు. తండ్రి, నీవెంత అనంతమైనటువంటి శాంతి సాగరుడివి, నువ్వెంత అనంతమైనటువంటి ప్రేమ సాగరుడివి. ఎప్పుడెప్పుడైతే ఈ సృష్టి పైన అధర్మము, అశాంతి పెరుగుతుందో అటువంటి సమయాన ఈ సృష్టి పైన అవతరించి మా జీవితాలను జ్ఞానంతోనూ, యోగంతోనూ, సేవతోనూ, అంకిత భావంతోనూ తీర్చిదిద్దుతూ మమ్మల్ని చాలా ఉన్నతోన్నతంగా వైకుంఠానికే యజమానిగా చేస్తున్నావు. నీవు నీ శాంతితో, నీ ప్రేమతో, నీవిచ్చేటువంటి శక్తితో నా జన్మ జన్మాంతరాల యొక్క అలసట దూరమైపోయింది అని ఆ భగవంతుని యొక్క గుణగణాలను గాయనం చేసేటువంటి కీర్తనము రెండవ భక్తిగా చేసుకుంటారు. తరువాత స్మరణము. ఎంత ఇప్పుడు ఏమైపోయింది, సైకాలజీ ప్రకారము ఎన్నో నెగిటివ్ విషయాలను, ఎన్నో చెడు విషయాలను, ఎన్నో అవసరం లేనటువంటి విషయాలను స్మృతి చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే మన మనస్సులో భక్తి అనేది మేల్కొంటుందో, భక్తుడు అనేవాడు మేల్కొంటాడో, అప్పుడు మనం ఏం చేస్తాము, నెగిటివ్ వ్యర్థ విషయాలను, అవసరం లేనటువంటి విషయాలను మనం చింతన చేయము, స్మృతి చేయము. ఆ తండ్రి యొక్క గుణగణాలను కాసేపైనా సరే, కొన్ని క్షణాలైనా సరే తత్పరతతో లవలీనమైపోయి స్మృతి చేయడము, స్మరణ చేయటము మొదలు పెడతామన్నమాట. ఎందుకంటే ఈ సృష్టి ఇంత సుందరంగా ఉంటే, ఈ సృష్టికి రచయిత అయినటువంటి పరమాత్మ ఇంకెంత సుందరమైనటువంటి వారు అని మన మనసుకి అర్థమవుతుంది. తర్వాత పాద సేవనం చేస్తారు. తర్వాత అర్చనం, పూలతోనూ పుష్పాలతోనూ, తర్వాత వాళ్ళ మనస్సునే ఒక చక్కని పుష్పంగా చేసుకొని అర్చన చేస్తారు. తండ్రికి నమస్కారం చేయటం, వందనం, దాస్యం, సఖ్యం, భగవంతుణ్ణి ఒక గొప్ప స్నేహితుడిగా భావించి
వాళ్ళ కష్టాలను, సమస్యలను అన్నింటినీ తెలియజేసేటువంటి అర్జునుడి లాంటి ఒక మైత్రిని, ఒక స్నేహ భావాన్ని కలిగి ఉంటారు. మరి ఎప్పుడైతే ఇవన్నీ చేయగా అనగా శ్రవణము, భగవంతుని గుణగణాలను వింటూ, స్మరణ చేస్తూ, కీర్తనం చేస్తూ, అర్చనం చేస్తూ, నమస్కారం చేస్తూ ఆ మహాతత్వాన్ని మన మనస్సులో, మన హృదయంలో అనుభూతి చెందగా 9వ తత్వమైనటువంటి ఆత్మ నివేదనం అనేటువంటి ఒక గొప్ప భక్తుడు మనలో జాగృతమైపోయి ఆ తండ్రి యొక్క ప్రేమలో లవలీనమవుతాము. ఎందుకంటే చెడు సాంగత్యం నుంచి, వ్యర్థ సాంగత్యం నుంచి మన మనస్సుని రక్షించుకొని పరమాత్మ యొక్క సత్సాంగత్యాన్ని మనము అనుభూతి చెందుతాము. పరమాత్మ యొక్క సత్సాంగత్యాన్ని మనం అనుభూతి చెందాలి అనంటే మనస్సు చాలా ముఖ్యం. అందుకనే భక్తి యోగంలో భగవంతుడు ఏం చెప్తారు అంటే, మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమోమతః. అంటే మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే, ఎప్పుడు నీ మనస్సుని నా యందు పెట్టి నన్ను ఉపాసన చేయి, అర్చన చేయి, పూజ చేయి, ధ్యానం చేయి. తద్వారా ఏమవుతుంది? నీలో శ్రద్ధ కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. మన మనస్సుని మనం కొంచెం సూక్ష్మ చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఏం సూక్ష్మ చెకింగ్ చేసుకుంటూ ఉండాలి? ఈ మనస్సు ఎటువైపుకు వెళ్తుంది? ఈశ్వరుని వైపుకు వెళ్తుందా, లేకపోతే ఈ భోగ లాలసం వైపుకు వెళ్తూ ఉందా? కొంతమంది మనస్సు ఎలా ఉంటుంది? వస్తువుల వైపుకు వెళ్తూ ఉంటుంది. కొంతమంది మనస్సు వైభవాల వైపుకి ఆకర్షితం అవుతూ ఉంటుంది. కొంతమంది ఎక్కువసేపు మాట్లాడుతూ దానిలోనే ఆనందం తీసుకుంటారు. కొంతమంది మనస్సు కీర్తి కోసం, పేరు ప్రతిష్టల కోసం పరుగులు తీస్తూ ఉంటుంది. కొంతమంది మనస్సు రాజకీయాల వైపుకి పరుగులు తీస్తూ ఉంటుంది. ఇప్పుడు నా మనస్సు ఏం చేస్తుంది? నా మనస్సులో ఏముంది? నా మనస్సు ఎటువైపుకు వెళ్తుంది అని మనం కొంచెం సూక్ష్మ చెకింగ్ చేసుకోగా అప్పుడు మన మనస్సుని భగవంతుని వైపు ట్యూన్ చేస్తాం. ఇక్కడ ఏం రావాలి? ఒక రియలైజేషన్ రావాలి, ఒక సెల్ఫ్ రియలైజేషన్ రావాలి, ఒక అనుభూతి కలగాలి. కొన్ని క్షణాల కోసమైనా ఈశ్వరుని ముందు కూర్చొని ఆ తండ్రి ప్రేమలో లవలీనమైపోతే ఆ ఆనందం ఎలా ఉంటుంది అనేది అనుభూతి చెందగలగాలి. ఎందుకంటే కొన్ని క్షణాల కోసమైనా సరే పరమాత్మ తండ్రి యొక్క ప్రేమలో లవలీనమవుతే, అటువంటి సాధన చేయగలిగితే, అటువంటి అభ్యాసం చేయగలిగితే అప్పుడు మనస్సులో ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి ఎన్నో రకాల వ్యర్థ నెగటివిటీ యొక్క ప్రభావం అంతా తగ్గిపోయి ఆ తండ్రి ప్రేమను పొందుతాం. ఎందుకంటే అందరికీ తెలుసు కదా, మనస్సు పాదరసం లాంటిది, అది నిలవదు, జారిపోతూ ఉంటుంది. సో అటువంటి మనస్సుని మనము నిలకడగా స్థిరంగా నిలపాలి అనంటే దానికి ప్రేమ కావాలి, భక్తి కావాలి. మరి ఎంతోమంది మహాభక్తులు, ఎంతోమంది ఆ ఈశ్వరుని యొక్క ప్రేమలో లవలీనమై తమ జీవితాన్ని చరితార్థకం చేసుకొని నిరంతర స్మృతి చేసినటువంటి మహాభక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాగే ఈ బ్రహ్మ కుమారీస్ ఆర్గనైజేషన్కి మెయిన్ అయినటువంటి బ్రహ్మ బాబా గారు కూడా భగవంతుని యొక్క ప్రేమని, ఆ ఈశ్వరుని యొక్క మహాతత్వాన్ని, ఆ ఈశ్వరుని యొక్క గుణగణాలని, ఆ ఈశ్వరుని యొక్క శక్తిని తెలుసుకొని నిరంతరము ఆ తండ్రి స్మృతిలో ఉంటూ తమ తనువుని, తమ మనస్సుని, తమ జీవితాన్ని అన్నింటినీ కూడా పరమాత్మ సేవలో అర్పణ చేసి నంబర్ 1 ఫస్ట్ క్లాస్గా తమ జీవితాన్ని ఎంతో శ్రేష్టంగా చేసుకున్నారు. అలాగే ఎంతోమంది మహారథి ఆత్మలైనటువంటి దాదీలు కూడా, దాదీ ప్రకాష్ మణిజీ, దాదీ గుల్జార్జీ, దాదీ జానకీజీ, దాదీ రతన్ మోహినీజీ, ఎంతోమంది అతి చిన్న వయసులోనే వచ్చి పరమాత్మనే మా జీవితం,
పరమాత్మయే మా సర్వస్వము అని తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా, హర్షితముఖంగా ఈ జీవితం యొక్క వాల్యూ తెలుసుకుని పరమాత్మకి అర్పణ చేసి నిరంతరము ఆ ఈశ్వరుని స్మృతి చేస్తూ ఏం తిన్నా, ఏం తాగినా, ఏం కర్మ చేసినా కూడా అది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అనుసారము, ఈశ్వరుని యొక్క సలహా అనుసారము. ఈ కర్మ చేస్తే ఈశ్వరునికి నచ్చుతుందా లేదా, ఈ సంకల్పం చేస్తే ఈశ్వరునికి నచ్చుతుందా లేదా అని ఎంతో నిమిత్త భావనతో, నిర్మాణ భావనతో వాళ్ళ జీవితాన్ని పరమాత్మకి అంకితం చేసి, అర్పణ చేసి ఎంతో మందికి, లక్షలాది మందికి ఉదాహరణమూర్తిగా, ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే భక్త కన్నప్ప కూడా ఎంతో ప్రేమతో, ఆ ప్రేమలో చాలా అమాయకత్వం ఉంటుంది. ఆ ప్రేమలో తన కన్నుని సైతం కూడా సమర్పణ చేసి వాళ్ళ జీవితాన్ని ఎంతో ఆనందమయంగా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయగలం, మనం ఎంత చేయగలం, మన మనస్సుతో ఆ ఈశ్వరుని ప్రేమలో మనం ఎంత లవలీనం అవ్వగలము అని ఒక్కసారి ఆలోచించుకొని తండ్రి ప్రేమలో లీనమైపోతే మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా చేసుకోవచ్చు. దాన్నే ఎలా చెప్తారు శ్రీమద్ భగవద్గీతలో, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అంటే ఇక్కడ పరమాత్మ ప్రేమని మనం బాగా అనుభూతి చెందినప్పుడు, ఆ తండ్రి యొక్క సాంగత్యాన్ని, ఆ రంగుని మన మనస్సుకి అంటించినప్పుడు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, మనం చేసేటువంటి ప్రతి కర్మ, అంటే మనం తిన్నా, మనం తాగినా, మనం నిద్రించినా, మనం వృత్తి వ్యాపార నిర్వహణ చేసినా, మనం ఇతరులతో సంభాషణ చేసినా, మన మనసు యొక్క కనెక్షన్, మన మనసు యొక్క లగ్నము, మన మనసు యొక్క కమ్యూనికేషన్, మన మనసు యొక్క సంబంధము ఆ ఈశ్వరునితో కనెక్ట్ అయి ఉంటుంది. చేసి చేయించేటువంటి వారు తండ్రి కదా, నేను ఆయన యొక్క పనిముట్టుని లేదా ఇన్స్ట్రుమెంటుని కదా, నా ద్వారా ఆయన చేయిస్తున్నారు కదా అనేటువంటి భావన కలిగి ఆ కర్మలలో సమర్పణ భావం కలుగుతుంది. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అప్పుడు ఏమవుతుంది, ఈ మృత్యు సంసార సాగరం నుంచి బయటికి వచ్చి మన జీవితాన్ని ఈశ్వరునికి అర్పణ చేసి ఆ ప్రేమలో ఎలా లవలీనం అవ్వాలో మనకే అర్థమవుతుంది. భక్తి యోగం అనేది చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్ట్. కొంచెమైనా సరే, కొన్ని క్షణాల కోసమైనా సరే మన జీవితంలో తండ్రి ప్రేమని, ఆ పవిత్రతని, ఆ శుద్ధతని, ఆ దివ్యతని అనుభవం చేసుకోగలిగితే ఈ జీవితాన్ని మనము చరితార్థకం చేసుకున్నట్టే. ఇప్పటి వరకు భక్తి అంటే ఏంటో, ఆ భక్తితో పరమాత్మతో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలో, ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకున్నాము. మరిన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.